2 ఎకరాల వరకు రైతు భరోసా జమ. 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. సోమవారం దాదాపుగా 1,91,00,000 మందికి కోట్ల రైతులను ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసినట్లట. దాదాపుగా ఎంతమంది? 10,91,00,000 మంది. కోటి కాదు, 10 లక్షల మందికేమో జమ చేసినామని చెప్తారు. అంత కన్ఫ్యూజ్ ఉంటుందండి బాబు వీళ్ళు వేసే రైతు భరోసా. ఎంత కన్ఫ్యూజ్ అని అంటే ఫస్ట్ 15,000 అంటారు, తర్వాత 12,000 అంటారు. ఇగో ఇవాళ ఈ గ్రామానికి అంటారు, రోజుడిసి రోజు అంటారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒకటి చెప్తారు, ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒకటి చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు, ఆడ మండలంలో ఉన్నటువంటి ఏఈఓలు ఏవోలు ఒకటి చెప్తారు. రైతులు మాత్రానికి తీవ్రమైన చూసుకుంటే తీరా పైసలు పడవు. మార్చి 31 తారీఖుని ఒకరు చెప్తారు. ఈ వారంలో కేవలం ఈ జిల్లాలో ఈ గ్రామాల్లో ఈ మండలాలకేం చెప్తారు. ఇంత కన్ఫ్యూజ్ ఉంటుందా? అరే ఓ వారం రోజులు 15 రోజులు లేకపోతే ఒక నెల వేసుకోండి. ఓ నెల రోజులలో ఇగో ఈ డేట్లో ఎకరంలోపు అందరికీ ఎకరంలోపు వేసేసినాం, మనం అందరికీ వేసేసినాం అని చెప్తారు. దాంట్లో అనేక మంది రైతులకు రాదు. 2 ఎకరాలలోపు రైతు అందరికీ మొత్తం రాష్ట్రం మొత్తం పడిపోయిందని చెప్తారు. దాంట్లో ఒక 2-3 లక్షల మంది రైతులకు పన్నే పడదు. ఇగో ఇంత కన్ఫ్యూజ్లు మరి ఎందుకు రైతు భరోసాలు వస్తున్నాయో మరి మీ దగ్గర డేటా ఉన్నది. అన్ని తీసేసిర్రు, గుట్టలు మెట్టలు పుట్టలు ఓ వెంచర్లు గించర్లు మొత్తం తీసేసిర్రు కదా, అన్ని తీసేసిర్రు. సరే పైసలు మన దగ్గర తక్కువ ఉన్నాయని చెప్పి 15,000 12,000 చేసిర్రు. మరి ఎందుకో ఎక్కడ జాప్యం జరుగుతుందో, మరి ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుందో, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో అర్థం కాదు. కానీ 2 ఎకరాల వరకు చేసినాం రైతు భరోసా. ఇప్పుడు ఎంతమంది తెలుసా? మాకు 2 ఎకరాల లోపు ఉంది కానీ రాలేదు, ఎకరం లోపు ఉంది కానీ రాలేదు. ఇలాంటివి ఎంతో మంది రైతులు చెప్తా ఉన్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చే అప్డేట్ ఇది, రైతులు చెప్తున్నటువంటి మాట అయితే అది. సరే కింద మీదైనా ముందు వెనకైనా మార్చి 31 లోపు అయినా సరే ఎవరెవరికైతే రాలేదో ఏఓలకి దరఖాస్తులు ఇచ్చుకొని మీ రైతు భరోసా ఏదైతే ఉందో దయచేసి దాన్ని జమ చేసుకునే ప్రయత్నం చేసుకోమని చెప్పి రైతులకు మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.